తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉంటూ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం అయితే ఉంది. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకులు సైతం రాజకీయాల్లో పాల్గొని ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దురుసు వైఖరితో ప్రవర్తిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక దీనికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హీరోలు రెస్పాండ్ అవ్వడం లేదనే ఉద్దేశంతోనే ఆయన ఒక తీవ్రమైన డెసిషన్స్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా ఆయన ఎక్కడ ఎవ్వరి మాట వినకుండా హైదరాబాద్గా దానిని కూల్చివేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అది మరొక ముందే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక దానికి అనుగుణంగా అల్లు అర్జున్ మీద కూడా ఆయన కఠిన వైఖరిని చాటుకుంటున్నాడు. ఇక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. నిజానికి అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో ఒకరోజు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన పోయేదేమీ లేదు. కానీ అతన్ని పనిగట్టుకుని హీరోలు, రాజకీయ నాయకులు సైతం పరామర్శిస్తున్నారు. జైల్లో ఉన్నందుకు ఆయనని ఎందుకు పరామర్శించాలి అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఫైర్ అయ్యాడు. మరీ మొత్తానికైతే ఆయన అలా ఫైర్ అవ్వడం వెనుక కారణాలు ఏంటి అంటే నాగార్జున ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కొంతవరకు చులకన భావంతో చూశాడట. దానివల్లే నాగార్జున విషయంలో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడానికి కారణమైంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం, అలాగే గవర్నమెంట్ కు సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులతో అతను దురుసుగా ప్రవర్తించాడనే వార్తలు తన దాకా వెళ్లాయట. అందువల్లే అల్లు అర్జున్ నాగార్జున విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.